నమస్తే మైసెల్ఫ్ సరసిజ ఉగాది శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఉగాది వేడుకలు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు మోడీ పాలనతోనే దేశాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేసిన బండి సంజయ్ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఉదారత రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్ల పంపిణీ ఇక వార్తల్లోని వివరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని లక్ష్మీనగర్లో ఉగాది వేడుకలు నిర్వహించారు. రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ డాక్టర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లేబర్ అడ్డాపై గల దినసరి కూలీలకు ఉగాది పచ్చడితో పాటు నేతి బూరెలు పంపిణీ చేశారు. రామగుండం లయన్స్ క్లబ్ తరఫున ఉగాది సందర్భంగా విశ్వవసు నామ సంవత్సరం సందర్భంగా ఈరోజు రామగుండం లయన్స్ క్లబ్ తరఫున మన గోదావరికనిలో ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరుగుతున్నది. అలాగే భక్షాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ ఉగాది నాడు రామగుండం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలకు ఈ సంవత్సరం అన్ని శుభం జరగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ రామగుండం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. పేదలకు అల్పాహారంతో ఇవాళ ఉగాది పచ్చడి అదేవిధంగా భక్ష్యాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేయర్ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు చేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరునగరి వెంకటాద్రి రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పంచాంగం చదివి వినిపించారు. ఆయా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డి, కందుకూరి లక్ష్మీరాజం, గాజుల అంజయ్య పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మామిడాల నాగసాయి శర్మ, చైర్మన్ వరాల పరశురాములు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మన మైలార గ్రామంలో గన్నేరువరం మండలం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మన మల్లికార్జున స్వామి వారు ఎన్నో ఏళ్లగా స్వయంభూ విగ్రహంగా విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరములో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. 60 సంవత్సరాలలో కూడా మనకి పూర్తిగా తెలుగు సంవత్సరాలు 60. ఆ తెలుగు సంవత్సరాల 60లో 39వ సంవత్సరము మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరము. ఈ సంవత్సరమున ఎంత దైవ కార్యక్రమము చేస్తారో అంత విశేష ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి సూర్య భగవానుడు అధిపతిగా నిలుస్తారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారికి చందన అలంకారం, వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు భక్తులు ఆంజనేయస్వామి సన్నిధానంలో హనుమాన్ దీక్షలు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం బస్టాండ్లో ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉగాది పచ్చడి తయారు చేసి ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు పంపిణీ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆటో పైకప్పుపై రంజాన్ ఫ్లెక్సీలను అతికించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వకేట్ నాగుల సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు బొడిగి నరసయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అనాథ వృద్ధాశ్రమంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. నిర్వాహకులు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ బృందం డాక్టర్ బొంగు మల్లేశం యాదవ్, ప్రముఖ శిల్పి చేపూరి సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆరోగ్యాన్ని నింపాలని, విశ్వసునామ సంవత్సరంలో మా వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీరి యొక్క ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని, ఈ వృద్ధులైనటువంటి ప్రతి సందర్భంలో కూడా వారు ఎలాంటి అభాగ్యులమని లేదా ఎవరు లేరని భావన కలగకుండా వారు నిత్య సంతోషులుగా ఉండాలి. తర్వాత వారి జీవితాల్లో ప్రతిరోజు కూడా పండగలాగా ఈ ఉగాది సంబరాన్ని మనసులు నింపుకొని ఎలాంటి చింతలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా ఉగాది సందర్భంగా వాహన పూజలు, ఆలయం చుట్టూ మేకల బండ్లు, ఎడ్ల బండ్లు, వాహనాలు తిరగడం ఇక్కడ ఆనవాయితీ. ఎప్పటిలాగానే హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులతో క్యూలైన్ నిండిపోయింది. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. మాకోటి వారి అంశము, మా తాతలు తరల కాడికి వెళ్ళి మేము ఎప్పుడు ఉగాది నాడు ఈ మల్లన్న స్వామికి మేము ఈ మేకపోతుల రథంతో మేము దర్శనం చేసుకొని పోతాం. మాకు పిల్లలు జల్లలు పంట పాడి మాకు అన్నీ మల్లన్న స్వామి మమ్మల్ని మంచిగా సల్లంగా చూసుకుంటాడు. మేము ఆట ఉగాది నాడు వచ్చి ఈ రథం తింపుకొని మేము దాదాపు ఇప్పుడు ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఇక దగ్గర 20 ఏళ్ళు వేసుకో. మా అయ్యల కాడికి వచ్చి మా తాత ముత్తాతల కాడికి వెళ్ళి కాదు ఏంటంటే ఎంచుకుంటే ఈ పని మేము స్వామికి దర్శనం తప్పకుండా చేసుకుంటాం. ఉగాదిగా పర్వదిన శుభాకాంక్షలు. మేము మా తాత ముత్తాతల నుండి మేకపోతుల బండి తీసుకొచ్చి ఉగాది రోజు గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని మొక్కుకొని పోవడం ఆనవాయితీ. ఇది మా తాత ముత్తాతల నుండి వస్తున్న ఆచారం. ఇది మా తాతల నుండి మా తండ్రుల నుండి వస్తున్న ఆచారం. ఇది మా గ్రామం నుండి బయలుదేరి ఇంటికి దగ్గర తీసుకొచ్చి ఆ నుంచి మళ్ళీ ట్రాక్టర్లు తీసుకొని వచ్చి ఈ నుంచి మళ్ళీ 3 ప్రదక్షిణలు చేసి దేవుని దగ్గర చల్లారగింపి మొక్కు పూర్తి చేసుకుంటాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. కొండపలకల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలలో శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నమిలికొండ రఘురామాచార్యులు రాశి ఫలాలను చదివి వినిపించారు. అర్చకులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఉగాది పచ్చడి అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదెలు, రామిడి తిరుమల రెడ్డి పాల్గొన్నారు. అందరు ప్రజలందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కొండపల్కల గ్రామం లోపల దాదాపుగా 1 కోటి రూపాయల వరకు పనులు చేయడం జరిగింది. కొన్ని మధ్యలో ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఆల్రెడీ దసరా నాడు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించుకున్నాం. దాని పనులను కూడా కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కొద్ది రోజుల లోపలనే ఆ పనులు ప్రారంభమయ్యే కార్యక్రమం ఉన్నది. ఈరోజు మరి ఈ కొత్త సంవత్సరం ఉగాది నాడు, అదే దసరాకైతే ఉగాదికి ఈ నియోజకవర్గానికి, మానకొండూరు నియోజకవర్గానికి అగ్రికల్చర్ BSc కాలేజీని కూడా మంజూరు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒక 2 పెద్ద ఇన్స్టిట్యూట్స్
ఒకటేమో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, ఒకటేమో అగ్రికల్చర్ BSc కాలేజ్. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శివాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు రాశి ఫలాలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు రాజు, లింగమూర్తి, కోమురవెల్లి రామ్మూర్తి, మాడూరి ప్రసాద్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరికీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉగాది మన తెలుగు ప్రజల వారసత్వ పండగ అని ఈ ఏడాది ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందన్నారు. ఈ ఏడాది దొంగతనాలు, అవినీతి విచ్చలవిడిగా పెరగడంతో పాటు కొత్త వ్యాధి ప్రబలుతుందని కూడా పండితులు చెప్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూస్తే జ్యోతిష పండితులు చెప్పేది నిజమేనని అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలకు కరప్షన్ వైరస్ సోకిందని, కాంట్రాక్టుల దగ్గర నుండి పెండింగ్ బిల్లుల వరకు ప్రతి దాంట్లోనూ కమిషన్లు ఇవ్వనిదే పనిచేయడం లేదని ఆరోపించారు. అందరికీ విజ్ఞప్తి చేస్తూ సార్ పంచాంగ శ్రవణకర్తలు కూడా వేరే రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం దొంగతనాలు ఎక్కువైతాయని, దాంతోపాటు అధికారులు, రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడతారని చెప్పి వాళ్ళ పంచాంగవేత్తలు చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు, ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది, దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మిల్లింగ్ కాంచాలి, ట్రాన్స్పోర్టేషన్ కానీ, సుతిల్ పైసలు కానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు కానీ అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కార్యకర్తలకు ఉగాది పచ్చడి, అల్పాహారం పంపిణీ చేశారు. ప్రజలందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ప్రజాపాలన ద్వారా తెలంగాణలో ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేయాలని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి మరోసారి ఉదారత చాటుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట గ్రామంలోని ముస్లిం కుటుంబాలకు కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మిత్రమండలి సభ్యులు నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇమాం మాట్లాడుతూ కొత్త జయపాల్ రెడ్డి ఇటీవల స్వంత ఖర్చులతో తమ మస్జిద్కు మైక్ సెట్ను అందజేసినట్టు తెలిపారు. నిండు మనసుతో రేషన్ కిట్లు అందజేసిన ఆయనపై ఎల్లవేళలా అల్లా ఆశీస్సులు ఉండాలని వేడుకుంటామన్నారు. అనంతరం మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మంగపేటలోని ముస్లిం కుటుంబాలకు రేషన్ కిట్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కంకణాల విజేందర్ రెడ్డి, మేచినేని నవీన్ రావు, మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ ఇమాం, వైస్ ప్రెసిడెంట్ షేక్ కసీంతో పాటు మిత్రమండలి సభ్యులు పొన్నం పరశురాములు, గుర్రం రాజిరెడ్డి, పెంచాల మల్లేశం పాల్గొన్నారు. జయపాల్ రెడ్డి సార్ आज हमको चावल 1 महीना खाने के लिए हमको दिया, राशन चावल दिया सर। इससे पहले भी हमको मस्जिद के लिए माइक सेट नहीं आता, हमको माइक सेट भी दिया, 30-35 हज़ार का खर्चा लगा के दिए। फिर भी आज 20 आदमी को दिए, फिर बाद में दे तुम बोल के बोले।
कोशिश कर तुम बोले, अगर हमको दिए तो बहुत बहुत लाख लाख शुक्रिया है। साहब के लिए दुआ भी करे। साहब जो बोलता है हम वही बात पे रहते कभी भी, अभी से नहीं 15-20 साल से ऐसी चे हम। सार जो बोलता है वही, उसके ऊपर से किधर भी नहीं जाते, किधर भी नहीं होता। सार दिया जो है चावल जो दिया है गरीब लोग को, मुसलमान को एकदम अच्छा तरीके से दिया, हम पूरा हैप्पी है। साहब तो एकदम अच्छा दिल से दिए, बड़ा बड़ा दिल से दिए। ముస్లిం సోదరులు సోదరీమణులకు రంజాన్ సందర్భంగా జయపాలన్న గారు వారికి సంబంధించి నెలకు సంబంధించిన సరుకులు మరియు రేషన్ కిట్ను ఈరోజు జయపాలన్న గారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా జయపాలన్న ఇటువంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కులాలకు అన్ని మతాలకు కానీ ఎప్పుడు ఏ ఆపద ఉన్నా ముందు నేనున్నానంటూ జయపాలన్న గారు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో నిరుపేదలైన ముస్లిం సోదరిమణులకు ముందస్తుగా రంజాన్ ఉంది కాబట్టి వారికి రేషన్ మరియు నెలకు సంబంధించిన సామాగ్రిని అందజేయమని జయపాలన్న గారు ఇక్కడ అందుబాటులో లేనందువలన వారి జయపాలన్న గారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు వారికి సరుకులు మరియు నిత్యావసర వస్తువులు అన్ని వారికి రంజాన్ సందర్భంగా అందజేయడం జరిగింది. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో ఎప్పుడు కూడా జయపాలన్న గారు ముందుండి అందరికీ ఆపదలో నేనున్నానంటూ జయపాలన్న ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని జయపాలన్న గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు జయపాలన్న గారు ఒక 20 మందికి ఒక నెల సరిపడా రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మొన్న కూడా ఈ మధ్యలో ఒక 10 రోజుల ముందు వాళ్ళకి మైక్ సెట్ కావాలంటే కూడా అన్నయ్య పంపించడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు అన్నయ్య ఇట్లా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఫస్ట్ అన్నయ్య వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఎల్లవేళ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉన్నారని కోరుకుంటున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు నుంచి మార్చి 6వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో స్వస్తి పుణ్యాహ వచనంతో అర్చకులు ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అద్దాల మండపంలో పంచాంగ పూజను నిర్వహించారు. 8 రోజుల పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భావకరణం 20 గడియల 57 గడియలు, వర్జం ఉదయం 7 గంటల 23 నుండి 8 గంటల 50 నిమిషాల వరకు, దక్షిణ శృంగార పీఠం చాంద్రవర్షరాది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన విశ్రాంతి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలని వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ద గ్రేట్ ఖలీ అన్నారు. కరీంనగర్లోని 8వ డివిజన్ అలుగునూరులో ఏర్పాటు చేసిన రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఖలీ మాట్లాడుతూ పనిలో చిన్న పెద్ద అనే తేడా ఉండదని, ఎలాంటి పనైనా కసితో నేర్చుకుని పైకి రావాలని సూచించారు. ఇటీవల కాలంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. దేశ విదేశాలలో హోటల్ మేనేజ్మెంట్కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన వారికి తన హోటల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఖలీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ మహేందర్, ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి పాల్గొన్నారు. ऊपर उठा है और नीचे से उठा है, मतलब अगर कोई ऊपर आना तो ऊपर से नीचे आना है। आप मेरी बात नोट रखना, अगर किसी ने तरक्की करी है नीचे से मेहनत करके ऊपर किया है। सो दोस्तों, आपको मैं बहुत बहुत बधाई देता हूँ और दोनों भाई साहब को बधाई देता हूँ। आप इतना अच्छा काम कर रहे हैं समाज के लिए और बड़ा अच्छा लगा मेरे को यहाँ पर आके, और इतने अच्छे अच्छे सुंदर सुंदर फेस मिले देखने को,
और बड़ा एक अच्छा फील होता है कि भाई हमारे जो नौजवान हैं उन पे कुछ जज्बा है, उन पे कुछ करने की एक चाह है। तो दोस्तों कभी भी मतलब आपने now we running successfully with 100% placements in the North Telangana as well as one of the biggest institution we providing 100% placements in international. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే హోటల్ మేనేజ్మెంట్ 1 ఇయర్లోనే ప్రతి ఒక్క అబ్బాయికి ప్రతి ఒక్క అమ్మాయికి కాలేజ్ ద్వారానే ప్లేస్మెంట్స్ వస్తాయి. అంటే 100% ప్లేస్మెంట్ విల్ గెట్ ఫ్రమ్ ది కాలేజ్ స్ట్రీమ్. అంటే ప్రతి ఒక్క అమ్మాయికి చదువుకున్న వాళ్ళకు కాలేజీ ప్లేస్మెంట్స్ ఇస్తుంది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ నామిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, వైద్యుల అంజన్ కుమార్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు, ప్రముఖులకు మరియు వివిధ శ్రేణుల్లో వివిధ హోదాలో పనిచేస్తున్న పార్టీ ప్రతి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు అంటే అవగాహన ఉన్నటికి జరిగింది. అయినప్పటికీ కూడా తూచ తప్పకుండా పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మరొకసారి కార్యకర్తలకు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దేశంలో ప్రతి ఒక్కరూ ప్రయాణం కావాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు మన అతి పవిత్రమైన మన భారతదేశంలో అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ మన రాజ్యాంగాన్ని నిర్మించిన విధానాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్ర సమర యోధుడు, ఆ మహనీయులు, గొప్ప మేధావి ఆ బాబు గారు చేసిన ఈరోజు మనకు ఈ స్వేచ్ఛ విధానం, అదేవిధంగా ఆ రాజ్యాంగ నిర్మాతైన మహామేధావి గారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క హోదాలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ సమైక్యంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తున్నాయి. కరీంనగర్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కరీంనగర్లోని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద బ్రాహ్మణుడు రామకృష్ణాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విశ్వావసు అనగానే ఆ యొక్క భగవంతుని నామమైనటువంటి విశ్వావసు కలిగినటువంటి ఈ తెలుగు సంవత్సరం రోజున ప్రజలందరూ కూడా చక్కని సంపదలతో వర్ధిల్లుతారు అనేది శాస్త్రవచనము. ఈ సంవత్సరము రవి రాజు అవడం వలన పాలకులు కొంత సమస్యలు ఏర్పడ్డప్పటికీ వారి యొక్క తెలివితో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా కొంత నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల కొంత ఇబ్బందులు పడడం జరుగుతుంది. చక్కని పంటలు ఈ సంవత్సరము పండడం కూడా జరుగుతుంది. మొత్తంగా మనము ఈ సంవత్సర రాశి ఫలాలను కనుక చూసినట్టయితే పూర్తి అనుకూలత మరియు పూర్తి ప్రతికూలత లేకుండా చక్కని ఫలితాలు ప్రతి రాశి వారికి ఉండడం వలన ప్రజలందరూ కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కరీంనగర్లోని ఆదర్శనగర్లో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఆదర్శనగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 మంది బాటసార్లకు భక్ష్యాలు, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఏటా ఉగాది సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శి కాసర్ల ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి, అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఈ యొక్క నూతన సంవత్సర అంతా కూడా ఆదర్శనగర్ కాలనీ వాసులు యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, భోగభాగ్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి జీవించాలని ఆ యొక్క భగవంతుడు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు. కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు ఉగాది పచ్చడి, పిండి వంటలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్, మార్కండేయులు, మహేష్, కొండూరి అనిల్ పాల్గొన్నారు. కరీంనగర్లో సమైక్య సాహితీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ మహేశ్వర్ హాజరై మాట్లాడారు. తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 70 మంది కవులు పాల్గొని కవితాగానం చేశారు. అతిథుల చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట్, శ్రీలత, సభా అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్, విశిష్ట అతిథులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కవితా సమ్మేళనంతో ఏంటంటే మన యొక్క భాషతో పాటు మన సంస్కృతిని భావితరాలకు అందించాలని ఒక సదుద్దేశంతో సమైక్య సాహితీ వారు చాలా కార్యక్రమాలు చేశారు. వారితో మేము కూడా గత 3 సంవత్సరాల నుంచి మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ఈ సాహితీ సమ్మేళనంలో పాల్గొంటున్నాము. వారి సహకారంతో మేము కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది వస్తుందంటే ఖచ్చితంగా సమైక్య సాహితీ ఉగాది కవి సమ్మేళనం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో గత 3-4 సంవత్సరాల నుంచి వరుసగా లయన్స్ క్లబ్ సహకారంతో సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉగాది అంటే ప్రకృతి అంతా కూడా ఒక గొప్ప మార్పు, ఆమని వసంతం వచ్చేటువంటి ఒక సీజన్ ఇది. అలాగే కోకిలలు కూసేటువంటి కాలం. అదే సందర్భంలో కవి కోకిలలు కూడా కవితాగానంతో చాలా అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించుకునేటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా కవులు వారి రచనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఒక చైతన్యానికి, సామాజికంగా ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద తమ కవితాస్త్రాలను సందర్శించి ఆ సమాజాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పయనింపజేసేలా కవులు తమ రచనలతో ఎల్లవేళలా కవిత్వ గానం చేయడం అనేటువంటిది ఉగాది సందర్భంగా జరుగుతుంది. కరీంనగర్లోని 11వ డివిజన్లోని మీ సేవా కార్యాలయంలో రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషకరమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మా 11వ డివిజన్ ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ పండుగ జరుపుకునే సందర్భంలో రంజాన్ కానుకగా మేము మా పర్సనల్గా ఇవ్వడం జరిగింది. మా 11వ డివిజన్లో ముస్లిము సోదరులందరూ నిరుపేదలు కాబట్టి వారికి ఈ పండుగ సందర్భంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారికి ఏమి ఇబ్బందులు ఉన్నా మీను కానీ మా నర్మద కానీ వారికి తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఉగాది పండుగ సోమవారము రంజాన్ పండుగ హిందూ ముస్లిం అందరికీ కూడా ఉగాది రంజాన్ సోదరి మనులందరికీ కూడా ఆ అల్లా అందరినీ చల్లగా చూడాలని, ఆ భగవంతుడు అందరిని చూడాలని మరోసారి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మా కరీంనగర్ 11వ డివిజన్ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. కటరాంపూర్ 11వ డివిజన్ ముస్లిం సోదరి మనులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ 11వ డివిజన్లో ముస్లిం సోదరులందరూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి వాళ్ళు పొద్దున లేస్తేనే ఏదో ఒక పని చేసుకొని జీవించేవారు. చిన్న చిరుకానుక ఇవ్వాలని మాకు ఆలోచన రావడం జరిగింది. అందుకే మా 11వ డివిజన్ ముస్లిం సోదరి మనులందరికీ పండుగ సందర్భంగా
సందర్భంగా చీర పెట్టడం జరిగింది. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపైన ఉండాలని కోరుకుంటూ వాళ్ళని కోరుకుంటూ ఆ భగవంతుడు అల్లా అందరినీ చల్లగా చూడాలని వాళ్ళ పిల్ల పాపల మీద మరియు అందరి మీద దీవించాలని కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అల్లా దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై అల్లా కరుణ ఉండాలని ప్రార్థించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే శక్తిని ప్రసాదించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మసీద్లో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్లో భాగంగా వివిధ రకాల పండ్లను పంపిణీ చేశారు. స్థానిక ఈద్గా వద్ద సీసీ ప్లాంట్ ఫామ్తో పాటు ప్రహారీ గోడ నిర్మాణం కోసం మసీద్ కమిటీ సభ్యులు విప్కు వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో స్పందించిన ఆయన ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రానున్న 10 రోజుల్లో పనులకు సంబంధించిన అనుమతులను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు పలువురు ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. చల్లగా ఉండాలి, ఆ అల్లా దయతోని ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే విధంగా ఆ దేవుడు అన్ని విధాలు కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకు శక్తినియాలే ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ ఉపవాస ఈరోజు దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖార్గే కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చల్లగా ఉండాలి, హిందూ ముస్లిం బాయ్లే అనే విధంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో బట దేశంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు కానీ మన ధర్మపురి నియోజకవర్గం మైనార్టీ సోదరులు అందరూ కూడా అల్లా అన్ని విధాలు చల్లగా చూడాలనుకుంటూ ఈ పవిత్రమైన రంజాన్ దినంలో మరొకసారి ముఖ్యమంత్రికి ఆ దేవుడు అన్ని విధాల శక్తిని అని కోరుకుంటూ మరొకసారి మా మైనార్టీ సోదరులందరికీ కూడా ఇక్కడ చాలామంది మిత్రులు పెద్దలు ఉన్నారు, వారందరికీ పేరు పేరున ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులతో సహా కలిసి వీళ్ళ పట్టణంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి ప్రభుత్వ పక్షాన వేములవాడలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పక్షాన మా వైపున నమస్కారాలు, శుభాకాంక్షలు. ప్రతి ఏటా రంజాన్ పండుగ పర్వదినం కంటే ముందు నుంచి 1 మాసం రోజు పవిత్రమైనటువంటి రోజులుగా భావిస్తూ రోజా ఉంటూ లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తూ అల్లాకు కీర్తన ద్వారా బోధకులు చెప్పేటువంటి అల్లాను వేడుకటువంటి ప్రార్థనలన్నీ కూడా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఆర్ఎంపీ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు డాక్టర్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి రహీం, ఎండి మునీర్, తాజుద్దీన్, ఎండి ఫకీర్, మెహమ్మద్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూనె సురేష్, వంగల శ్రీనివాసరెడ్డి, వంగల సంజీవరెడ్డి, పెద్ద శ్రీనివాసరెడ్డి, ఎన్ఎం బాలరెడ్డి, అనిల్ పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ తోఫా అని ప్రతి బీద కుటుంబంకు తోఫాగా కొన్ని బట్టలు గిఫ్ట్గా ఇచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి గిఫ్ట్గా ఇచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గిఫ్ట్గా ఇవ్వలేదు. కాబట్టి నుస్లాపూర్లో రమేష్ అన్న కానుకగా
ఒక మహిళా సోదరి మనకు ఒక చీర కొంత నిత్యావసర సామాను ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకుండా మేము కంటిన్యూగా ఇచ్చడానికి మేము ఇస్తాము. ముఖ్యంగా ముస్లిం సోదరి మనులు రంజాన్ పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి సర్పంచ్ రావుల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మరి సర్పంచ్ కానుక రూపంలో ఈరోజు ముస్లాపూర్ గ్రామ మైనార్టీ సోదరులకు సంబంధించిన మరి పంపకాలు ఏవైతే రంజాన్ కానుక సంబంధించి జరిగినాయో దానికి ముస్లిం మైనార్టీ సోదరులు మేమందరము చాలా హ్యాపీగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం ప్రజలకు 100 నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమా మసీద్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మెహబూబ్ అలీ, మాజీ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ అలీ, సాదత్ పాల్గొన్నారు. मैं उनका शुक्रिया अदा करता हूँ. पहले सामान 30 थे, उसके बाद बढ़ाते हुए हमारी नुमाइंदगी पे इमरान खालिद अयूब की नुमाइंदगी पे उसको 50 करे, उस तरह फिर बढ़ाते बढ़ाते ये 100 की तादाद पर इंशाल्लाह 100 तक यहाँ पे पैकेज आ रहे. अगर थोड़ा सा डिस्टर्बेंस इसलिए हुआ कि ये सावन सुबह में आया, हमारे पास लिस्ट थी, हम लोग आप लोग घर तक आके बोलने इसके टाइप में था. इंशाल्लाह अगर पहले अगर सामान आता तो वो टोकन से आपको ला के देते थे, तो टोकन के हिसाब से सामान ले आते थे. लेकिन अचानक सुबह में सामान आया, वो थोड़ा तफसील करने में थोड़ा डिस्टर्बेंस हुआ. तो मैं ख्वाहिश करता हूँ जो पहले जो आए हैं ना उनको है, नए लोगों को नहीं है. अगर कुछ रहा तो एडजस्ट करेंगे, कुछ बढ़ाना है तो आगे साल भी बढ़ा सकते. तो आप लोगों से ख्वाहिश है कि ये जो दे रहे सादत नजीर साहब है. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణానికి సంతాప సూచకంగా కొవ్వొత్తులతో సమావేశాన్ని నిర్వహించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కలిసికట్టుగా ప్రార్థన చేశారు. భారత రాజ్యాంగం మత స్వాతంత్రపు హక్కును ఇచ్చిందని, క్రైస్తవులపైన దాడులను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జె పాల్, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రేమను చూపిస్తూ ఆ చంపబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మరి ప్రవీణ్ అన్న గారి భార్యనే చెప్పింది స్వయంగా, వారిని నేను క్షమిస్తున్నానని. అంత గొప్ప మనసు ఎవరికి కూడా ఉండదు, ఈ లోకంలో ఉన్న మనుషులకు ఎవరికి కూడా ఉండదు, ఒక క్రైస్తవులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే హతసాక్షి కాబడ్డ ప్రవీణ్ అన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన క్రైస్తవులందరూ కూడా ఆ మరణాన్ని చింతిస్తూ శాంతియుత ర్యాలీగా క్యాండిల్లు పట్టుకొని మరి శాంతియుతంగా ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రవీణ్ అన్న మరణం క్రైస్తవ లోకాన్ని అందరినీ ఐక్యపరిచింది. ప్రవీణ్ అన్న మరణం ఈ లోకంలో ఉన్న ఈ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చింది. ప్రవీణ్ అన్న మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు రంజాన్ పండుగ సందర్భంగా పుచ్చకాయపై రంజాన్ చిత్రం వేశారు. ఎలగందుల రాజు దీక్షిత్ పుచ్చకాయపై మక్కా, కాబా, మీనార్, చాందుతో పాటు నమాజు చేస్తున్న ముస్లిం చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఆర్ట్ టీచర్, ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వరచారి ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. త్వరలో రాబోతున్న రంజాన్ పండుగ సందర్భంగా మా పాఠశాలకు చెందినటువంటి కుదురుపల్లి గ్రామానికి చెందినటువంటి రాజు మరియు సిరికొండ గ్రామానికి చెందినటువంటి దీక్షితులు ఇద్దరు విద్యార్థులు ఈ కరపూస మీద వినూత్నంగా రంజాన్ యొక్క చిత్రాన్ని చెక్కడం జరిగింది. వీటిలో మనకు మక్కా, కాబా, మీనార్తో పాటు ఒక చాందులో ఒక ముస్లిం మిత్రుడు నమాజ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని వీరు చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వీరు చేసినటువంటి ఈ చిత్రాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా రంజాన్ ఒక చిత్రాన్ని చెక్కాము. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మాకు ఈ చిత్రాన్ని చెప్పిన వారు జి చోళేశ్వరచారి సార్ గారు. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. విద్యార్థులందరికీ సర్టిఫికెట్లతో పాటు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఐఐటి, నీట్, మెడికల్ ఫౌండేషన్ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం కరెస్పాండెంట్ మట్టాతిల్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు
వేసుకోవాలని సూచించారు. ఐఐటి, నీట్, మెడికల్ ఫౌండేషన్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ 6వ డివిజన్లోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కులపతి శ్రీభాష్యం వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్ కోల మాలతి సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గందే మహేష్, బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాశి ఫలాలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్రావు మాట్లాడుతూ త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో ఏసీ ఫంక్షన్ హాల్ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. సంఘం ప్రతినిధులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులు సంపత్రావు, కోశాధికారి భీమరావు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరము మా పద్మనాయకలో పెద్ద ఎత్తున పంచాంగం శ్రవణం నడుస్తుంది. పంచాంగం కూడా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా శ్రీనివాసరావుకు సాధన శ్రీనివాసరావు స్కూల్ ఫీజు వరకు ఆయనకు డాక్టరేట్ ఫీజు వచ్చింది ఢిల్లీ నుంచి. ఆయనకు ఈరోజు మేము సన్మానం చేస్తున్నాము. మళ్ళీ మా వచ్చిన కార్యకర్తలకు కూడా దాతలకు విరాళాలు ఇచ్చిన దాతలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరలోనే మేము ఏసీ హాల్ ప్రారంభించడం జరుగుతుంది. మే ఎండింగ్ వరకు మా జూన్ ఆఖరి వరకు మా కార్యవర్గం పనిచేస్తుంది. ఈలోగా తప్పకుండా మా కళ్యాణం ఉత్సవం ప్రారంభం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మాజీ ఎంపీ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 17వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ దారుస్సలాంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఫాతిహా ఖానీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్ ఖతం ఖురాన్ చదవగా మౌలానా ఖయ్యూం జియాయి దువా చేశారు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్, మొయిజుద్దీన్ ఖాద్రీ యూసఫ్, ఆతీనా ఇబ్రహీం పాల్గొన్నారు. तेरा फरमान तेरी शान बेनियाजी बड़िल्लाहुम्मा मालिकल मुल्क तुतिल मुल्क मन तशा व तनज़िउल मुल्क मिम्मन तशा व तुइज़्ज़ु मन तशा व तुज़िल्लु मन तशा बियदिकल खैर इन्नका अला कुल्ली शैइन क़दीर। मौला तूने अपने महबूब से फरमाया, ए महबूब फरमा दीजिए कि सारी कल सल्तनत आसमान और ज़मीन की बादशाहत కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్ రెవెన్యూ క్లబ్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. 2002 నుండి 2024 వరకు రెండింటికి సంబంధించి సుమారు 60 లక్షల మేరకు ఆస్తి పన్ను పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలని ఇప్పటికే నోటీసులు ఇవ్వగా ఎలాంటి స్పందన రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి ఆదేశాల మేరకు రెండింటిని సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయం ఆర్ఓ భూమానందం, ఆర్ఐ శ్యామ్, వార్డు ఆఫీసర్ ఆంజనేయులు,
డిఆర్ఎఫ్ టీం విజయ్, వీర్ల లక్ష్మీనారాయణ, ప్రణయ్, కొమ్రయ్య పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.